అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా చేతిలో ఉన్నది గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ ఇంటికి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి నిండా పసుపు రాసి స్వాస్తిక్ రాసి ఆ స్వాస్తిక్ లో పచ్చకర్పూరము పెట్టి వెలిగించి అలాగే మూలకు ఒకరు తిప్పుతూ ఉండాలి. మిగతా వాళ్ళు కొందరు పసుపు నీళ్లు చల్లాలి. తర్వాత ఆ ఇంటి కూతురు గాని లేదా ఆ ఇంట్లో ఎవరైనా చల్లడానికి ఎవరు లేకపోతే మగవాళ్ళైనా పర్వాలేదు, లేదంటే ఇంటి ఆడే కూతురు ఎవరైనా ఉంటే బిడ్డ గాని పెళ్లైన వాళ్ళు పెళ్లి కానోళ్ళైనా సరే మూలకు ఒకరు తీసేస్తూ ఉండాలి. మూలకు గుమ్మడికాయతో తిప్పుతూ ఉండాలి. కొందరు నీళ్లు చల్లుతూ ఉండాలి, పసుపు నీళ్లు చల్లాలి. మిగతా వాళ్ళు పసుపు కుంకుమ వేయాలి. అది ఆడి కూతురైనా లేదా ఆడి కూతురు లేని వాళ్ళు మగ పిల్లగాడైనా సరే అలా తిప్పుతూ ఇంటి బయటకు వెళ్లి గుమ్మడికాయ 3 సార్లు ఇలా 3 సార్లు ఇలా 3 సార్లు తీసేసి గుమ్మడికాయ కొట్టి ఒక ముక్కను అటు ఒక ముక్కను ఇటు పెట్టి పసుపు కుంకుమ వేసి అలాగే 2 నిమ్మకాయలు కొట్టి అంటే కోసిన తర్వాత అటు ఇటు ముక్కలు పెట్టి ఇటు పసుపు కుంకుమ ముక్కలు అటు పసుపు కుంకుమ నిమ్మకాయ ముక్కలు అలాగే కొబ్బరికాయ కొట్టి ఏ చెంబుతోనైతే మనం ఇల్లంతా నీళ్ళు జల్లుతూ వెళ్ళినామో ఆ చెంబడు నీళ్లు సాగబెట్టేసి దండం పెట్టుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి దేవునికి హారతిస్తే చాలా శుభదాయకం.